డియర్ న్యూ మదర్, ఫీడ్ ఇచ్చిన తర్వాత కూడా మీ బేబీ ఇంకా ఏడుస్తూనే ఉంటదా? అండ్ బేబీకి ఫీడ్ సరిపోవట్లేదేమో మీకు అనిపిస్తూ ఉంటదా? అయితే ఈ రీల్ మీకోసం. చాలా మంది డెలివరీ అయిన 2-3 రోజులలో ఇదే భయంతో ఫార్ములా ఫీడ్ స్టార్ట్ చేస్తారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హెల్దీగా ఉన్న మదర్స్ లో మిల్క్ రాకపోవడం అనేది ఉండదు, చాలా రేర్. చాలా సందర్భాల్లో సమస్య ఈ పాలు రాకపోవడం కాదు, బిడ్డ లాచింగ్ సరిగా లేకపోవడం, లేదా ఫ్రీక్వెంట్ గా పాలు ఇవ్వకపోవడం, అండ్ మదర్ కి ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం, లేదా మదర్ కి సరైన గైడెన్స్ లేకపోవడం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోవడం. బేబీ కరెక్ట్ గా బ్రెస్ట్ పట్టుకొని సక్ చేస్తేనే మదర్ బ్రెయిన్ ఎక్కువగా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఈ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో అంటే బేబీ ఎంత ఎక్కువ సక్ చేస్తే మదర్ లో అంత మిల్క్ ఎక్కువగా తయారవుతాయి. బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? సో జనరల్ గా బేబీ ఫీడ్ సరిపోతా ఉంటే ఫీడ్ తాగిన తర్వాత 2 to 3 అవర్స్ చాలా బాగా స్లీప్ లోకి వెళ్తుంది. డైలీ 5 to 6 టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుంది. అండ్ ఫీడ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఆడుకోవడం హ్యాపీగా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, కన్సిస్టెంట్ గా డైలీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. నాకు పాలు రావట్లేదు అనే ఫీలింగ్ చాలా కామన్ చాలా మంది మదర్స్. కానీ నిజంగా పూర్తిగా పాలు తయారవ్వకపోవడం అనేది ఇస్ వెరీ రేర్. సో మీకు ఏం డౌట్ ఉన్నా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ లేదా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. సో మీ ప్రాబ్లం వాళ్ళతో చెప్పండి, వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.